కేసీఆర్ పాపాల భైరవుడు అంట. ఇక కేసీఆర్ పాపాల భైరవుడు అని అంటే ఈయన తోటరాముడు అన్నట్టు. ఇక సో మొత్తానికైతే ఆ పాతాల భైరవిలో ఉన్న మాంత్రికుడి నుంచి తోటరాముడు ఏ విధంగా అయితే హీరోయిన్ రక్షిస్తాడో అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ అనే ఒక పాపాల భైరవుడి నుంచి రాష్ట్రాన్ని రక్షించే తోటరాముడు మన రేవంత్ రెడ్డి అన్నట్టు. ఇక్కడ రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించిండు ఆయన. తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు, ప్రజల కోసం సర్వం దారబోసిన లక్ష్మణ్ బాపూజీనో జయశంకరో జాతిపిత అవుతారు. జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే, ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదే 1,53,000 కోట్లు కట్టినాం. 19-20 తారీఖుల్లో పాపాల చిట్టా విప్పుతా. ఇది ఇంటర్వెల్లే, అసలు కథ ముందుంది. అధికారం పోతే బయటకు ఎందుకు రాడు? 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని జనం కోసం ఆ విజ్ఞానం పంచొచ్చు కదా, ముఖం చెల్లక పిల్ల కాకులను ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. ఇంకా వీళ్ళిద్దరికి ఎట్లున్నదంటే ఇంక అనద్దు కానీ తెలంగాణలో ఒక మాట అంటారు, ఇంకా సౌతుల పోరు ఉన్నట్టున్నది కానీ అంటారు. సో అధికారంలో ఉన్నప్పుడేమో కేసీఆర్ పైన ఇష్టం ఉన్నట్టు విపరీతమైన బూతులు మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రజలను జనాకర్షణతో తన వాగ్దాటితో ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. సరే ముఖ్యమంత్రి అయినాక పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. 1 నెల 2 నెలల 10 నెలల్లో సంవత్సరం వరకు ప్రతిపక్షాలను విమర్శించి దాన్ని పక్కన పడేసి ఆ సబ్జెక్టును అభివృద్ధి పైన సంక్షేమం పైన నిధుల వేటలో ఆయన కొనసాగాలి. కొత్త పరిశ్రమలను తీసుకురావాలి, నిధులను తీసుకురావాలి, ఇండస్ట్రీలను పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, సో ఉపాధి కల్పించాలి. రాష్ట్రంలో ఉన్న అప్పులు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకునే మార్గాల వైపు ముఖ్యమంత్రి అడుగులు వేయాలి. కానీ ఇంకా క్లాసులో వాడు ఫస్ట్ వస్తాడు, నేను సెకండ్ వస్తానా, ఇంకా వాడు ఇందుకే ఫస్ట్ వచ్చిండు, నేను ఇందుకే సెకండ్ వచ్చినా, ఇంకా వాడు లేకపోతే నేను ఫస్ట్ వస్తూనే వాడు కొంచెం బాగా చదువుతాడు, నకలు కొడతాడు, కాపీ కొడతాడు, గైలు వాడతాడని ఏదో కాకమ్మ కథలు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఇట్లాంటి భాషను ప్రయోగించడం వల్ల పలుచనవుతున్నారు, ప్రజల్లో పలుచనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా ముఖ్యమంత్రి గారి స్పీచ్లను కొన్ని సందర్భాల్లో విమర్శలు చేస్తున్నారు. ఆయన మాట్లాడే విధానం కరెక్ట్గా లేదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఇంకా ఎందుకనంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని మనం గుర్తించకపోయినా పర్వాలేదు. కానీ సో ఎవరైతే త్యాగానికి సిద్ధపడ్డారో ఇంతమందిని కదిలించిందో ఆ వ్యక్తి ఎవరంటే ఎవరైనా చిన్న పిల్లగాడి నుంచి పండు ముసలి వరకు కేసీఆర్ పేరు చెప్తారు. మరి కేసీఆర్ ఒక్కడే పోరాటం చేసినట్టే కాదు, ప్రతి ఒక్కరిని కదిలించిండని మాత్రం చెప్పచ్చు. ఆ క్రెడిట్ మాత్రం కేసీఆర్కే వస్తుంది. అందరు కొట్లాడిన సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం మాటలు వచ్చిన పిల్లోడు కూడా జై తెలంగాణ అన్న పిల్లోడు కూడా తెలంగాణ కోసం నినదించినట్టే లెక్క. కానీ అంతమందికి ఆ యొక్క స్ఫూర్తిని, ఆ పోరాట స్ఫూర్తిని కలిగించి ఉద్యమ ఆకాంక్షను రగిలించిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పచ్చు. ముఖ్యమంత్రిగా నియంత కావచ్చు, దొరలెక్క అహంకారం చూపించడం కావచ్చు, కానీ స్వరాష్ట్ర సాధన కోసం మాత్రం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిమగ్నమయ్యే ఉంటుంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విధంగా మాట్లాడి ఈ ప్రతిసారి కేసీఆర్ని విమర్శించి పలచనవుతున్నాడు. అప్పులకు ఆదాయం పెంచుకునే మార్గం చూడాలి, అప్పులు తగ్గించుకునే చూడాలి తప్ప ఇంకో ఈ విధంగా మాట్లాడడం వల్ల రోజు రోజుకు ముఖ్యమంత్రిగా ఆయన యొక్క విలువను కోల్పోతున్నారు అని చెప్పచ్చు.